వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదనం అందించుకున్నారు. ఇక ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. మళ్లీ సీఎంగా జగన్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు గోరంట్ల. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. బ్రహ్మాండంగా వర్షాలు పడాలి, పడి రైతులంతా కూడా సుభిక్షంగా ఉండాలి. రైతులు బాగున్నప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుంది అని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినవారు. శుభసూచకంగా మనకు వర్షాలు కూడా వస్తూ ఉన్నాయి. వర్షాలు రావటం అంటే ముందు వర్షాలు వస్తున్నాయంటే దాని వెనక జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనేది ఈ రాష్ట్రం అంతా నమ్ముతుంది. వరుణదేవుడు మొదట పైలట్గా జగన్మోహన్ రెడ్డి గారికి పైలట్గా ముందు రావటం జరుగుతుంది. దాన్ని అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతారు. బాగా వర్షాలు వచ్చి ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కావాలని దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీలక్ష్మితో పాటు ఆమె భర్త గిరీష్ చంద్రారెడ్డి మరో ఇద్దరిని అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఈ నెల 25న తిరుపతి ఎన్జీఓ కాలనీలో వెంకట శివారెడ్డి అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు శివారెడ్డి. అపార్ట్మెంట్ ముందే బైక్తో శివారెడ్డిని అడ్డగించి ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. కత్తితో తలపై నరకడం శివారెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. అపార్ట్మెంట్లో శివారెడ్డి, శ్రీలక్ష్మి ఎదురెదురు ఫ్లాట్లలో నివాసం ఉంటున్నారు. గతంలో కూడా శివారెడ్డితో అనేక సార్లు శ్రీలక్ష్మి దంపతులు గొడవకు దిగారు. సీసీటీవీ వీడియో ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 5/2024 తేదీ ఉదయం 6:30 గంటలకు ఈ కేసులో విక్టిమ్ అయినటువంటి వెంకట శివారెడ్డి వాకింగ్కి వస్తూ ఉంటే ఉదయం 6:30 గంటలకు ఇంటి నుంచి వాకింగ్కి వస్తూ ఉంటే ఒక ఇద్దరు వ్యక్తులు అతని మీద దాడి చేసి సివియర్గా అతన్ని హెడ్ ఇంజరీస్ చేయడం అయింది. ప్రస్తుతం అతను అమరాన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇంకా మాట్లాడడం లేదు. ఆ విషయం మనందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగా ఏంది అసలు దీన్ని దర్యాప్తు చేస్తే మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఎస్పీ ఎల్ఎన్ఓ గారి ఉత్తర్వుల మేరకు దర్యాప్తు చేస్తే ఇప్పుడు ఎవరైతే ఇంజూర్డ్ ఉన్నారో ఇంజూర్డ్ ఎదురింట్లో అంటే 502లో ఒకటి, 501 ఒకటి. సో 501 వచ్చేసి వెంకట శివారెడ్డి అంటే ఇంజూర్డ్ది, 502 వచ్చేసి ఈ కేసులో ప్రధాన ముద్దాయి అయినటువంటి గిరీష్ చంద్రారెడ్డిది ఆపోజిట్. సో ఈ గిరీష్ చంద్రారెడ్డి మీద కొన్ని కేసెస్ ఉన్నాయి. ప్లస్ అదేవిధంగా కొంతమంది చాలామందికి అప్పులు ఇవ్వాలని చెప్పి అప్పుల వాళ్ళ ఇంటికి వచ్చి టచ్ చేస్తూ ఉంటే వీళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చారని వీళ్ళతో గొడవ పడుతూ ఉండేవాడు. సో వీళ్ళు అనవసరంగా నా దాంట్లో కల్పించుకుంటున్నారని ఒక దాని మీద కక్ష పెంచుకొని ఇతన్ని వెంకట శివారెడ్డి గారిని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వేరే వాళ్ళకి కొంత సుపారీ మాది కొంత డబ్బు ఇచ్చి అటెంప్ట్ చేయించడం జరిగింది. సో ఎవరైతే అటెంప్ట్ చేశారో వాళ్ళు ముద్దాయిలు పరారీలో ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళని కూడా పట్టుకుంటాం. అయితే ఈ కేసులో ముఖ్యంగా ఎవరు చేశారు, దీనికి కుట్రదారులు ఎవరు అంటే దీంట్లో ఒక 4 వ్యక్తుల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి తగిన సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి. కుట్రదారుల మీద మనం తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. గిరీష్ చంద్రారెడ్డి ఒకరు, గిరీష్ చంద్రారెడ్డి గారి భార్య శ్రీలక్ష్మి గారు, అదేవిధంగా కొర్లగుంట రమేష్ అని ఒకతన్నాడు, అదేవిధంగా ధర్మలింగం కేశవన్ అని పాడిపేట పోస్ట్ పంచాయతీ తిరుపతి రూరల్ మండలం. సో ఈ 4 కూడా వాళ్ళిద్దరిని ఎంగేజ్ చేయడంలోనూ ఇతన్ని ఎలిమినేట్ చేయాలనేదానికి పెట్టడంలోనూ ఉన్నటువంటి సాక్ష్యాధారాలను అనుసరించి ఈ 4 కూడా నిన్న మధ్యాహ్నం 3 గంటలకు అలిపిరి లింక్ బస్ స్టేషన్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు జంగారెడ్డిగూడెం పర్రెడ్డిగూడెం విద్యుత్ సబ్ స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ రాసలీలలు సాగిస్తున్నాడు. విధులలో నిర్లక్ష్యం వహిస్తూ సబ్ స్టేషన్లోనే ఓ మహిళతో రాసలీలలు సాగిస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. తెల్లవారుజాము నుంచి కరెంటు సరఫరాలో అంతరాయం కలగడంతో సబ్ స్టేషన్లోకి వెళ్లారు స్థానికులు. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అవుట్ సోర్సింగ్ ప్రతిపాదికన షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు మహేశ్వర్ రెడ్డి. ఆయనపై కేసు నమోదు చేసి సస్పెండ్ చేశారు అధికారులు.
రెడ్డిగూడెం అనే దగ్గర 33/11 kV ఉప కేంద్రం ఉంది. అందులో గంగుల మహేష్ రెడ్డి అనే అతను అవుట్ సోర్సింగ్ షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. అతను మరి తెల్లారగట్ట ఇతను అసాంఘిక చర్యలకు పాల్పడినట్టు ఇక్కడ స్థానికులు వచ్చి తెలియని వెంటనే మా సిబ్బంది అధికారులు కూడా వెంటనే వచ్చారు. వచ్చి దాని మీద చర్య తీయడం జరిగింది. వెంటనే మేము పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేయడం జరిగింది. ఇతని మీద ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు ఇక్కడ ఇతని మీద చర్య తీసుకుంటున్నాము. అలాగే భవిష్యత్తులో కూడా ఇటువంటి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇటువంటి చర్యలు అసాంఘిక చర్యలు కానీ ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా మేము పటిష్టమైన భద్రతను తీసుకొని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు నారా చంద్రబాబు నాయుడు. విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చారు బాబు. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి కూడా వెళ్లారు. భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు అభిమానులు. ఇక చంద్రబాబుకి సన్మానం చేశారు. సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు అభిమానులు. ఇక అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్లోని తన నివాసానికి వెళ్లారు బాబు. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిబంధనల ప్రకారం ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలన్నారు ఖమ్మం కలెక్టర్ VP గౌతమ్. సమావేశ మందిరంలో కౌంటింగ్ నిర్వహణపై సూపర్వైజర్లు సహాయకులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రంప్ బడాయి మాటల కోరని ఆయన గురించి తెలిసిన వారంతా చెబుతుంటారు. ఇక అదే విషయం మరోసారి నిరూపితమైంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్తో తనకు సత్సంబంధాలు ఉండేవన్నారు. తనకంటే ముందు అమెరికా అధ్యక్ష పదవిని నిర్వహించిన బరాక్ ఒబామా అమెరికాకు ఒకే ఒక ముప్పుగా నార్త్ కొరియాను హెచ్చరించారన్నారు. ఇక తన పదవీ కాలంలో వ్యక్తిగతంగా ఉన్తో అనుబంధాన్ని పెంచుకున్నానని ట్రంప్ తెలిపారు. దీంతో తమ మధ్య ఉద్రిక్తతలు తగ్గాయని, అందమైన ఫ్రెండ్షిప్ కుదిరిందన్నారు. 2016లో పొరపాటున హిల్లరీ క్లింటన్ విజయం సాధించి ఉంటే ప్రపంచం అణు యుద్ధాన్ని ఎదుర్కొనేదన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఉన్ల మధ్య ప్రేమపై నిజానిజాలు తెలుసుకుందాం. మొదట్లో ఇద్దరం ఒకరినొకరం విమర్శించుకుంటూ వ్యక్తిగతంగా తూలనాడుకున్నామన్నారు. అయితే రాను రాను తమ మధ్య సంబంధాలు మార్పు చెందాయని ట్రంప్ తెలిపారు. ఆయన నాకు గౌరవం ఇచ్చేవాడు, నేను ఆయనకు గౌరవం ఇచ్చేవాడిని అన్నారు. ఆయనను వెరీ స్మార్ట్ గై, వెరీ స్ట్రాంగ్ గై అని పిలిచేవాడిని అన్నారు. ఆ దేశానికి తగిన నాయకుడని ట్రంప్ ఉత్తర కొరియా అధ్యక్షుడు ఉన్ను పొగిడారు. మా ఇద్దరికి కెమిస్ట్రీ కుదరడంతో మేమిద్దరం ప్రేమలో పడిపోయామని రచయిత బాబ్ వుడ్ వర్డ్ తో చెప్పారు. మనం ఎవరినైనా కలుసుకున్నప్పుడు వారితో మంచి కెమిస్ట్రీ ఉంటే అన్ని సమస్యలు తీరతాయన్నారు. ఏ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా ఇనుప పిడికిలతో పాలిస్తున్న దేశం ఏమన్నా ఉందంటే అది ఉత్తర కొరియాయే. రాజకీయ ఖైదీలు, బలవంతపు లేబర్ శిబిరాల ముప్పులో ఉన్న దేశం ఉత్తర కొరియా మాత్రమే. క్రూర పాలన అందించే ఉన్తో స్నేహం ఏమిటని ట్రంప్ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ల మధ్య జరిగిన మాటల యుద్ధం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. ఉత్తర కొరియాను భూస్థాపితం చేస్తామని ట్రంప్, అమెరికాపై అణుదాడి చేస్తామని కిమ్ పరస్పర హెచ్చరికలు చేసుకున్నారు. ట్రంప్, కిమ్ చర్యలు ఎటుదారి తీస్తాయోనని యావత్తు ప్రపంచం ఆందోళన చెందింది. 2 ఏళ్ల పాటు ఉప్పు నిప్పులా ఉన్న నేతలు చివరకు శాంతించడంతో వివాదం సద్దుమణిగింది. ఉత్తర కొరియాను సర్వనాశనం చేస్తామని హెచ్చరించిన ట్రంప్ ఇప్పుడు కిమ్ ను ప్రశంసించడం గమనార్హం. గతంలో కిమ్ ను సిక్ పప్పీ అని తిట్టిన ట్రంప్ ఇప్పుడు అదే పప్పీతో ప్రేమలో పడిపోవడం విశేషం. ఇదిలా ఉండగా అమెరికా విషయంలో తన వైఖరి ఎప్పటికీ మారబోదని, ఎప్పటికీ తమకు శత్రుదేశమేనని కిమ్ చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే రైతుల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారన్నారు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా సింగిల్ విండోలు పనిచేయాలన్నారు. తాండూరు సింగిల్ విండో చైర్మన్ గా రామచంద్రారెడ్డిని నియమించారు. గత ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని విస్మరించారన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఎంపీటీసీ రోహిణి గోవర్ధన్ రెడ్డి గారు, ఎంపీటీసీ రేణుక మల్లయ్య గారు, పెద్దలు భగవద్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ వెంకరెడ్డి గారు, ఇక్కడ విచ్చేసిన తాడూరు మండల నాయకులకు, మిత్రులకు, డైరెక్టర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం.
ప్రభుత్వం వచ్చిన తర్వాత, మనం ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎలక్షన్ ముందు మన కాంగ్రెస్ పార్టీ నాడూరు మండలంలోని రైతులైనా సరే, ప్రజలైనా సరే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనిచేయాలని రామచంద్రారెడ్డి గారికి సూచిస్తూ మన ప్రభుత్వంలో మంచి పేరు తెచ్చుకోవాలని వారికి చెప్తూ ఈ విధంగా రైతులకు పనిచేయాలని. నెల్లూరు జిల్లా జొన్నవాడ గ్రామంలో కామాక్షి తాయి అమ్మవార్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రెండవ రోజు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమాన్ని చేపట్టారు. ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ఆలయ అర్చకులు అత్యంత వైభవముగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వం అండ చూసుకొని పిన్నెల్లి పైశాచికత్వం తారాస్థాయికి చేరిందని టీడీపీ నేతలు ఆరోపించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు, దోపిడీ విధానాలపై తెలుగుదేశం పార్టీ పిన్నెల్లి పైశాచికత్వం అనే పుస్తకాన్ని రూపొందించింది. ఈ పుస్తకాన్ని టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న, పిల్లి మాణిక్యరావు, మరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ధారు నాయక్, హైకోర్టు న్యాయవాది పారా కిషోర్ మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. రాష్ట్రంలో వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీ నిర్వచన్ సదన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ సమీక్షించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాల ప్రకటనకు, శాంతి భద్రతల పరిరక్షణకు నియోజకవర్గాల వారీగా ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లను, తీసుకుంటున్న చర్యలను ఈ సమావేశంలో ఆయన సమీక్షించారు. సీఎస్ జవహర్ రెడ్డిపై ఆయన కుమారుడిపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. సీఎస్ స్థాయిలో ఉన్న ఆయన తన నిబద్ధతను నిరూపించుకోవాలన్నారు. శాఖాపరంగా కూడా దర్యాప్తు చేయించాలని కోరారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పరిసరాల్లోని అసైన్డ్ భూములను కొట్టేయాలనే ఆలోచన దుర్మార్గమన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని చేస్తున్న అరాచకాలను ఆపాలన్నారు. ఆయన పదవీకాలం అంటే జవహర్ రెడ్డి గారి పదవీకాలం ఇంకొక నెల రోజుల్లో అంటే అది ఆయనది రిటైర్మెంట్ కాబోతున్నారు. మరి ఈలోగా ఆయన సుమారు 800 ఎకరాలకు సంబంధించి అసైన్ ల్యాండ్స్ దళితులకు, అలాగే బలహీన వర్గాలు, వెనకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి అసైన్ భూములు ఆయన జీవో నంబర్ 596 అడ్డు పెట్టుకొని వాటిని వాళ్ళు అబ్బాయి పేరున, వాళ్ళ అనుమాయుల పేరున రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి మరి మా దృష్టికి రావడం జరిగిందండి. కనుక వాటిపైన ఆయన వెంటనే విచారణ జరిపించాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పటికే చాలాసార్లు ప్రతిపక్షాలు ఆయన మీద ఆరోపణలు చేయడం జరిగింది. వాటిపైన ఆయన స్థాయిలో అయినా సరే, అంటే రాష్ట్రంలో ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో వారైనా సరే మరి ఆయన నిబద్ధతను నిరూపించుకోవడానికి కోసం ఆయనైనా సరే మరి ఎంక్వైరీ వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ప్రధానంగా మేము డిమాండ్ చేసేది సిబిఐ ఎంక్వైరీ వేసి వీటిపైన, ఎందుకంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసరే, వారిపైన మరి ఈ ఆరోపణలు వస్తున్నాయి కనుక వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే శాఖ పరంగా, డిపార్ట్మెంటల్ పరంగా కూడా మరి ఆయన స్థాయిలో ఈ ఎంక్వైరీ చేయాలని కూడా మళ్ళీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి భూముల వ్యవహారం, ముఖ్యంగా ఈ భోగాపురం ఎప్పుడైతే ఆ ఎయిర్పోర్ట్ వస్తుందన్నారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఏదైతే ఎసైన్ భూములు కావచ్చు, ఎసైన్ భూములకు సంబంధించినటువంటి దళితులకు సంబంధించినటువంటివి, వెనకబడినటువంటి వారికి సంబంధించినటువంటి భూముల్ని వీళ్ళు కొంచెం రేట్లు రావడం, వాటిని ఏదో విధంగా ఈ ల్యాండ్లు కొట్టేయాలనే ఒక ఆలోచనతో మరి దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా ఈరోజు జగన్ రెడ్డి అనుకో వాళ్ళందరూ కూడా ఇది పంచుకుంటున్నారండి. ఇది అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు వాళ్ళందరూ కలిపి ఇప్పటికే ఈ ఉత్తరాంధ్రలో
ఈ తీర ప్రాంతం అంతా కూడా దోచుకునేటువంటి సందర్భాలు అనేకసార్లు చెప్పాం మేము. ఒకటి ఇక్కడ సిబిసిఎన్సి భూములు కావచ్చు, లేకపోతే దస్పలా భూములు కావచ్చు, అలాగే ఋషికొండకు సంబంధించినటువంటి భూములు కావచ్చు, రేడియన్స్ భూములు కావచ్చు. సో ఒకవైపు అధికారాన్ని అడ్డు పెట్టుకొని, అంటే ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఒకవైపు ఈ రాజకీయ పదవుల్లో ఉన్నటువంటి వారు దోచుకుంటే, ఇంకొక వైపు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారులు వారు ఒక ఆదర్శంగా ఉండాల్సినటువంటి వారు, సుదీర్ఘంగా వారు పదవి చేసినటువంటి వారు కూడా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా మే 25న ఒక వాతావరణ శాటిలైట్ను పంపింది. అవి భూ ధృవాల వద్ద ఉష్ణోగ్రతను ఎలా వెదజిల్లుతోందన్న విషయంపై పరిశోధనలు చేస్తాయి. న్యూజిలాండ్ మహియాలోని ప్రముఖ రాకెట్ ల్యాబ్ నుంచి కొద్ది రోజుల్లో మరొక శాటిలైట్ను పంపనున్నారు. షూ బాక్సుల సైజులో ఉండే 2 ఉపగ్రహాలు ఆర్కిటిక్, అంటార్కిటికాల్లో పరిశోధనలు జరుపుతాయి. ఇవి 2 మంచుతో కప్పబడిన ప్రాంతాలు. దీనిపై పరిశోధనలు జరిపితే భూగోళంపై వాతావరణ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక ఈ మిషన్కు పోలార్ రేడియంట్ ఎనర్జీ ఇన్ ద ఫార్ ఇన్ఫ్రారెడ్ ఎక్స్పెరిమెంట్, ఇక ప్రీ ఫైర్గా పేరు పెట్టారు. దీనిని నాసా, యూనివర్సిటీ ఆఫ్ విస్కోసిన్ మెడిసిన్లు రూపొందించాయి. ఇక మరిన్ని వివరాలు మీకోసం. ప్రస్తుతం పంపిన శాటిలైట్ ను క్యూబ్సాట్స్ అంటారు. ఇవి 10x10x10 సెంటీమీటర్లు ఉంటాయి. వీటిని అన్నిటినీ కలిపి ఒక యూనిట్ లేదా క్యూబ్ అంటారు. రూబిక్స్ క్యూబ్ కంటే ఈ శాటిలైట్ కొంచెం పెద్దగా ఉంటుంది. దీని బరువు 1.33 కేజీలు. క్యూబ్సాట్ మిషన్లో యూనిట్లు 1.5, 2, 3, 6 మరియు 12 యూనిట్లు ఉంటాయని నాసా తెలిపింది. మొట్టమొదట ఈ శాటిలైట్ను 1999లో కాలిఫోర్నియాలోని పాలిటెక్నిక్ స్టేట్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ తయారు చేశాయి. సంప్రదాయ శాటిలైట్లతో పోల్చి చూస్తే ఇది తక్కువ రేటుతో తయారు చేశారు. సాంకేతిక ప్రదర్శన, శాస్త్ర విజ్ఞాన పరిశోధనలు, వాణిజ్య ప్రయోజనాల కోసం దీనిని రూపొందించారు. ప్రతి ఒక్క ప్రీఫైర్ శాటిలైట్ 6 యూనిట్ల క్యూబ్సాట్తో ఉంటుంది. ఇది 90 సెంటీమీటర్ల ఎత్తు, 120 సెంటీమీటర్ల వెడల్పుతో సోలార్ ప్యానెల్స్ కలిగి ఉంటుంది. ఇవి శాటిలైట్లకు విద్యుత్ అందిస్తుంది. 2 శాటిలైట్లను పోలార్ ఆర్బిట్లో సుమారు 525 కిలోమీటర్ల దూరంలో ప్రవేశపెడతారు. భూమి ధృవాల వద్ద ఉష్ణోగ్రతలు తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు ఎందుకు ప్రయత్నిస్తున్నారంటే, సూర్యుడి నుండి భూమికి ఎంత వేడి వస్తోంది, భూమి నుంచి ఎంత వేడి అంతరిక్షంలోకి వెళ్తుందన్న విషయంపై అధ్యయనాలు జరుపుతారు. ఈ 2 విషయాలలో ఉన్న వ్యత్యాసం ప్లానెట్ ఉష్ణోగ్రత, వాతావరణంపై అవగాహన కల్పిస్తాయి. భూమిలోని ఈ 2 ధృవ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు వెలువడుతున్నాయి. అయితే వీటిని కొలిచేందుకు పరికరాలేవీ లేవు. దీంతో ప్లానెట్ ఎనర్జీపై అవగాహన లేకుండా పోతోంది. దానిపై అవగాహన పెంచేందుకే ప్రీ ఫైర్ మిషన్ను పంపారు. దీనిలో 2 క్యూబ్సాట్లు ఉంటాయి. ఇవి ధృవాల వద్ద ఉండే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్పై డేటాను సేకరిస్తాయి. శాస్త్రవేత్తలు భూగోళం ఎనర్జీ బడ్జెట్ అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. వారి అధ్యయనాలు, పరిశీలనలు భూమి ఉష్ణోగ్రతల సమతుల్యం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. భూతాపంతో అక్కడి ఐస్, సముద్రాలు, వాతావరణం పెను మార్పులకు లోను కావడం వెనుక కారణాలు తెలుస్తాయని నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ డైరెక్టర్ లారీ లెషన్ తెలిపారు. ప్రతి ప్రీఫైర్ క్యూబ్సాట్లో థర్మల్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ ఉంటుంది. ఇది ఆర్కిటిక్, అంటార్కిటికాలోని ఇన్ఫ్రారెడ్, ఫార్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ను కొలుస్తాయి. ఇందుకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన అద్దాలు, డిటెక్టర్లను వాడుతున్నారు. వాతావరణంలోని నీటి ఆవిరి, మేఘాలలో ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఎంత మేరకు ఉందో లెక్కించి ఆ ప్రాంతంలోని గ్రీన్ హౌసులపై ఎంత మేరకు ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకు తీసుకొచ్చిందన్నారు వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ వ్యవహారంలో కేసీఆర్పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు. ప్రజలను మభ్యపెట్టడానికే తప్పుడు కేసులు పెట్టారని చేస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేంద్రం కనుసన్నల్లో ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కేసీఆర్ది కీలక పాత్ర అని కొనియాడారు ప్రతాప్ రెడ్డి. వాళ్ళ అసమర్థతను కప్పించుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీసుకొచ్చి ముందు పెట్టినారు. ఫోన్ ట్యాపింగ్కి కేసీఆర్కి ఎలాంటి సంబంధం ఉండదు.
ఎక్కడ కూడా ఏ కేసులు పెట్టినా కూడా అవి విగిపోతాయి. చట్టబద్ధంగా ఎక్కడ కూడా కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేయలేదు. వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏది ఏమైనప్పుడు కూడా 3 రోజులు మరి తెలంగాణ ఉనికిని వాళ్ళు లేకుండా చేయాలని చెప్పి ఢిల్లీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. రైట్, టీవీ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.